పార్వతీపురం మున్సిపాలిటీ సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర చెప్పారు. ఈవేళ ఉదయం 22వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యేకి స్థానికులు పలు సమస్యలను తెలిపారు. డ్రైనేజ్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, రోడ్లు తదితర సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. వైసీపీ పాలనలో ఏమాత్రం అభివృద్ధి జరగకపోవడంతో చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. వాటన్నింటినీ కూటమి ప్రభుత్వం వరుసగా చేపడుతోందని ఎమ్మెల్యే బోనెల స్థానికులకు హామీ ఇచ్చారు. మున్సిపాలిటీలో పలు పనులకు ఒకేసారి శంకుస్థాపన చేసి అభివృద్ధి పనులు చేపడతామని బోనెల చెప్పారు. ఈరోజు పార్వతీపురం మున్సిపాలిటీలో 22వ వార్డు సారికి వీధి, అలాగే ఇక్కడ ఉండే వీధి దేవీ నగర్ అన్ని కూడా ఈ మొత్తం వార్డులో తిరగడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, పార్వతీపురంలో గత సంవత్సరంలో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు. వాళ్ళ సమస్యలు తెలుసుకుందామని వచ్చున్నాం. 30 వార్డులకి కలిపి దాదాపుగా 100 వర్కుల్ని శాంక్షన్ చేసుకోవడం జరిగింది. 100 వర్క్స్ ఒకే రోజు ఓపెన్ చేయబోతున్నాం. ఈ 100 వర్క్స్ కాకుండా కొత్తగా ఏ వర్క్స్ అయితే ఏమున్నాయి, ప్రజల సమస్యలు ఏంటి, వాళ్ళకి శానిటేషన్ ఇష్యూస్ ఉన్నాయా, డ్రింకింగ్ వాటర్లో ఇష్యూస్ ఉన్నాయా, ఎలక్ట్రికల్ ఇష్యూస్ ఉన్నాయా, ఏమున్నాయని కనుక్కోవడానికి ఈరోజు మళ్ళీ వార్డు పర్యటన చేయడం జరిగింది. ఇందులో కూడా కొత్త సమస్యలు కూడా వచ్చాయి. ఆ సమస్యలు కూడా కమిషనరు, అలాగే ఇక్కడ ఇంజనీర్ డిపార్ట్మెంటు, ఇక్కడ మున్సిపాలిటీ మొత్తం సిబ్బంది కూడా నాతో పాటు ఉండడం జరిగింది. ఈ రోజు నుంచి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా రేపటి నుంచి ప్రతి వార్డుకి వెళ్ళడం, కొత్తగా ఏం పెండింగ్ ఉంటే రాబోయే మార్చి లోపు మ్యాక్సిమం మున్సిపాలిటీలో ఉన్న సమస్యలన్నీ క్లియర్ చేస్తామని మాట ఇవ్వడం జరుగుతుంది.